Yeah, just to see, Nana. The question, first question of the day. So anyhow, thanks for the 500 member subscription. So good day. And the same thing, please subscribe. You also subscribe the channel and suggest the channel to your friends and those who wants that. If there is a need of our channel, try to help them. Try to help them. Yes. Then see the one the question ichadu. The previous year question. The 10th term and just type the question, write the question and answer it the question. 10th term of AP series is 13, 8, 3, -2, dash is dash. Options. Option 1 is -32. 2 is -23. Option 3 is 30. Option 4 is -30. Okay. ఇది క్వశ్చన్ రా, ఆన్సర్ చేయండి. 10th term of the AP previous year question. Sir, 32 minus 32. -32. ఓకే, చూద్దాం మిగతా వాళ్ళు చేయండి. ఇంతసేపు చేస్తే కష్టం రా. ఫార్ములా ఈజ్ బేసిక్ ఫార్ములా. ఇంతసేపు కూర్చోకూడదు నాన్న. నేను ఏం చెప్తా అంటే, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ. ఐఎమ్ ఆల్వేస్ 100% ఫేవర్ టు ద స్టూడెంట్ అండ్ మోటివేటర్ ఆఫ్ ది స్టూడెంట్. ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ ద 100% సొల్యూషన్. మీరు ప్రాక్టీస్ చేయకుండా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, బేసిక్ క్వశ్చన్ చేయలేకపోతున్నారు. ఓకే, సీనన్న ఈ క్వశ్చన్ ఇది సిరీస్ ఉంది, 10th టర్మ్ కనుక్కోమన్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రతిసారి చెప్తా, ఒక క్వశ్చన్ ని చూడగానే ఈ క్వశ్చన్ టాపిక్ ఏంటిదిరా? ఏపీ. ఏపీ సిరీస్ లో మొత్తానికి మొత్తం ఉన్నది 2 ఫార్ములాలు. అవునా కాదా? ఉన్నదంతా 2 ఫార్ములాలు. ఉన్న ఫార్ములా 2 ఫార్ములాలు ఏంటిది? ఫస్ట్ ఫార్ములా an is equal to a plus n minus 1 into d. ఓకే, దాని తర్వాత ఉన్నది ఎస్ఎన్ ఫార్ములా. ఎస్ఎన్ is equal to n/2 into 2a plus n minus 1 into d. n minus 1 into d. ఈ 2 ఫార్ములా. ఇక మూడోది అంటామా, డిఫరెన్స్ is equal to a2 minus a1. ఈ 3 తప్పిస్తే నాకు ఇంకేమైనా ఉన్నాయా ఫార్ములాలు? ఏం లేవు. ఒక టాపిక్ రాగానే ఆ టాపిక్ సంబంధించి అసలు ఈ క్వశ్చన్ మనకు రాలేదు, రానప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? నేనైతే ఏం చేస్తా అంటే క్వశ్చన్ రాస్తా, గివెన్ డేటా అని రాస్తా, నాకు తెలిసిన ఫార్ములాలు 3 ఫార్ములాలు రాస్తా. ప్రతి ఒక్క టర్మినాలజీ గురించి నాకు తెలుసు. ఐ నో ద ఈచ్ అండ్ ఎవ్రీ టర్మినాలజీ. ఆ వాల్యూస్ తీసుకొస్తాను, ఫస్ట్ ఫార్ములాలో ఆన్సర్ వేస్తా. ఆన్సర్ వచ్చిందా మంచిది, రాలేదా ఎక్కడో ఒక్కడ ఆగిపోతుంది కదా అది.
ఎక్కడనో ఒక్కడ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏంటిది అప్పుడు రియలైజ్ అయితే ఈ ఫార్ములా కాదని. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ నాకు ఏదైనా క్వశ్చన్ రాలేదనుకో ఆ క్వశ్చన్ నాకు తెలిసిన ఫార్ములాలో అప్లై చేస్తా, రాలేదు దెన్ నేను అక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తా. అక్కడ ఎందుకు రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ వాల్యూ ప్రాబ్లం వల్ల రాలేదనుకో దిస్ ఫార్ములా ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ద నాట్ ఫిట్ ఫర్ ద అబౌవ్ క్వశ్చన్ బికాస్ ఆఫ్ హియర్ ద ఎన్ వాల్యూ ఇస్ నాట్ గివెన్. వాడు ఎన్ వాల్యూ ఇవ్వలేదన్న విషయం వాడికి తెలుసు, కానీ నాకు తెలియక నేను ఏం చేసిన అంటే సాల్వ్ చేసిన. నేను తప్పు చేసిన అని ఆయనకి దొరకొద్దుగా. నేను ఒక గుడ్ స్టూడెంట్ని కాబట్టి ఉన్న ఫార్ములాస్ అన్ని ఫిట్ అవుతాయా కావా అని టెస్ట్ చేస్తా అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాస్తా. అప్పుడు వాడేమనుకుంటాడు, అరే వీడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఈ ఫార్ములా రాసిండు చేసిండు, చేస్తే అది తప్పైంది అనగానే ఓ పిచ్చి పిచ్చిగా ఇట్లా గీకేలేగా. నేను గీకకుండా ఏం చేసిన, ఈ ఫార్ములా కాదు సార్, ఈ ఫార్ములా ఈ క్వశ్చన్ కి ఫిట్ కాదు, ఎందుకంటే ఈ క్వశ్చన్ లో ఎన్ వాల్యూ ఇయ్యలేదు వాడు ఇయ్యనప్పుడు ఆన్సర్ రాదు అని నేను కింద నోట్ అని పెట్టి రాస్తా. పేపర్ కరెక్షన్ చేసేటోడికి ఏముంటది, వీడికి తెలివి ఉంది, ఉన్నదే 2 ఫార్ములాలు, ఇది కాదంటే ఇది అవుతుందిగా ఖచ్చితంగా. ఈ ఫార్ములా కరెక్ట్ కానప్పుడు సెకండ్ ఫార్ములా కావాలి, ఇంకో ఆప్షన్ లేదు వాడికి. కరెక్ట్ అయింది, ఇప్పుడు నా మార్కులు తీసేస్తాడా, నాకేమైనా 0 చేస్తాడా ఆయన? పోనీ నేనేమైనా తప్పు చేసినాడా? ఏం తప్పు చేయలే. నీకు కావాల్సింది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా లేదా? ఇచ్చిన. కరెక్ట్ ఆన్సర్ ఇయ్యంగా నేను ఎక్కడైతే తప్పు చేసినో ఒక స్టూడెంట్ అనేటోడు ఈ తప్పు చెయ్యకూడదు అని చెప్తా. ఆయనకి మంచిగా పేపర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళకి మంచిగానే ఉంటది. సో దే విల్ గివ్ ద మార్క్స్. ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం. దిస్ ఈజ్ A1, A2, A3 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ మూడిట్లో ఏ ఫార్ములా కావాలి? ఫస్ట్ నాకు డి వాల్యూ కావాలి. A2 మైనస్ A1, 8 మైనస్ 13. 8 మైనస్ 13 ఎంతరా? -5. 8 మైనస్ 13 ఎంత? -5. వెరీ గుడ్. దాని తర్వాత ఏంటిది? ఫస్ట్ ఫార్ములా ఏఎన్ అంటే ఏంటిది? లాస్ట్ టర్మ్ కావాలా? ఏది కావాలి నాకు? 10th టర్మ్ కావాలి. అంటే 10th టర్మ్ అనేది లాస్ట్ దా? అవునా కదా? ఇక్కడ నుంచి మీ ఇంటి వరకు ఒక 10 ఇల్లులు ఉన్నాయిరా. నేను పవనోళ్ళ ఇంటికి పోవాలి. పవనోళ్ళ ఇంటికి పోవాలి అని చెప్పకుండా ఏం చెప్తున్నా అంటే నేను లాస్ట్ ఉండే ఇంటికి పోవాలి అంటున్నా. లాస్ట్ ఉన్న ఇల్లు ఎవరిది? పవన్దేగా. ఒక కాలనీ ఉంటది, మొత్తం 5 ఇల్లులు ఉన్నాయనుకో, నేను పవనోళ్ళ ఇంటికి పోవాలి అని చెప్పకుండా నేను ఏమని చెప్తున్నా, నేను లాస్ట్ ఇంటికి పోవాలి. లాస్ట్ ఇంటి ఎవరిది అంటే అదే క్వశ్చన్ ని తిప్పి చెప్తాడు అన్నమాట వాడు. సో ఇక్కడ ఏంటిది? ఈ 10th టర్మ్ అనేది ఎవడాడు? ఇక్కడ ఏఎన్ అనేది ఫస్ట్ టర్మా లాస్ట్ టర్మా కదా? అవును. అంటే నేను కనుక్కోవాల్సింది ఏఎన్ఏ కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత? 13 ప్లస్ n మైనస్ 1. ఎన్ మైనస్ ఇక్కడ ఎన్ అంటే ఎవడదా? ఇప్పుడు ఆ లైన్ లో మొత్తం ఎన్ని ఇల్లులు ఉన్నాయి? 10. అంటే ఇక్కడ ఎంత? 10, ఇది 10, ఇది -1. 10 మైనస్ 1 ఎంత? 9. నేను డైరెక్ట్ 9 రాయొచ్చా? డి వాల్యూ ఎంత అన్నది? డి వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? -5. -5 మల్టిప్లై చేస్తా. -5 కదా. అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్ ఇది 13, 9 5 ఎంతరా? 45. కాకపోతే సింబల్ ఏం పెట్టారా? ప్లస్ ఇంటూ మైనస్. ఈ రెండింటి మధ్యలో ఇంటూ ఉంది నాన్న. ప్లస్ ఇంటూ మైనస్ 45 మైనస్ 13 ఇది 2. 5 మైనస్ 3 2. 4 మైనస్ 1 3. సింబల్ ఏం సింబల్ పెట్టాలి? మైనస్ ప్లస్? మైనస్. 13 45 విచ్ వన్ ఇస్ ద బిగ్గర్? 45 ఇస్ ద బిగ్గర్. 45 కి ఏ సింబల్ ఉంది? మైనస్. సో నా ఆన్సర్ కి ఏ సింబల్ పెట్టాలి? మైనస్. దిస్ ఇస్ ఏ టర్మ్, ఇది ఏఎన్ అంటే ఎన్నో టర్మ్? ఇది 10th టర్మ్. నా క్లియర్, టేక్ ద స్క్రీన్ షాట్. ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇది. నేను చేసిన ఇది మంచిది. ఒక 3 పాయింట్స్ ఇచ్చేసి
if they are given the 3 points and they are asking that try to solve the given 3 points are collinear కాదా మీకు చెప్పినాను పవన్ కొలీనియరా కాదా అంటే ఏం చేయాలని చెప్పిన ఏం చేయాలి సిద్ధార్థ్ 3 పాయింట్స్ ఇస్తాడు పాయింట్స్ 8,1 సెకండ్ పాయింట్ k,-4 and next point 2,-5. These points are collinear. They said that are collinear. Then find that value of k. ఏం చేయాలి ఏం సిద్ధార్థ్ పవన్ అంటే 10th క్లాస్ నీ 10th క్లాస్ అయిపోయి 10 పాయింట్స్ వచ్చినాయి నీకు ఎస్ ఆన్సర్ కొలీనియర్ అంటే ఏం చేయాలి అసలు కొలీనియర్ అంటే ఏంటిది కొలీనియర్ అంటే ఒక స్ట్రేట్ లైన్ లో ఉండాలి ఆ పాయింట్స్ సేమ్ లైన్ లో ఉండాలి అవునా సేమ్ లైన్ లో ఉండాలి అంటే ఏం చేయాలి సార్ 1/2 ఇది ఫార్ములా యూజ్ చేయాలి ఏ ఫార్ములా 1/2 into x2 into y2 minus y3 దీనికి సంబంధం ఏముందా సార్ 3 ఉండే కదా సార్ ఆ 3 ఉండే ఆ ఫార్ములా దేనికి నాయనా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ సమే ఇది హోంవర్క్ రా నీకు 10 పాయింట్స్ కి సవాల్ అది సరే సార్ నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చిండు చూడండి x + y = 30 √3 కామా x - y = 0 అయితే దెన్ x = ఎంత at least answer for this question ఏం సిద్ధార్థ్ తేజావశ్ని మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తలేదు ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఏమున్నాయి ఇఫ్ యూ వాంట్ ఆప్షన్స్ ఐ విల్ గివ్ √3 -√3 నెక్స్ట్ √3/2 నెక్స్ట్ -√3/2 ఇవి మనకున్న ఆప్షన్ సార్ చెప్పు √3 సార్ ఫస్ట్ ఆప్షన్ అవునా కదా చూద్దాం ఇట్లాంటి మోడల్స్ వచ్చినప్పుడు నార్మల్ గా మనం 10th క్లాస్ లో ఎట్లా చేస్తాం ట్రిక్ ఏందో అనేది కూడా చెప్తాను ఓకే ఫస్ట్ జనరల్ గా సమ్ ని ఎట్లా చేస్తాం అనేది చెప్తాం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ దీస్ ఆర్ ద లీనియర్ ఈక్వేషన్ నిన్నటి వరకు మనం చేసుకున్నది ఏంటిది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్న నిన్నటి వరకు చేసింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ దీస్ ఆర్ ద లీనియర్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటిది చూడగానే చెప్పవచ్చు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఒకటే అన్నోన్ ఉంటది there is only one unknown but coming to the linear equation there are 2 or more than 2 unknowns 1 2 3 more than 2 3 unknowns is also possible and very important that their powers must be 1 వాటి పవర్ ఎంత ఉండాలి 1 మాత్రమే ఉండాలి అట్లా ఉంటే వాటిని ఏమంటాం మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటాం సో వన్స్ యు గాట్ ద లీనియర్ ఈక్వేషన్ ఇంకొకటి లీనియర్ ఈక్వేషన్ సింప్లిఫై చేయాలి అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వెరీ మస్ట్ అండ్ షూర్ దట్ ఆయన మీకు థియరీ క్వశ్చన్ లో కూడా అడగొచ్చు ఏమని ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ద 3 లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఓన్లీ 4 unknowns only one equation can you possible to solve means that x plus y plus z is equal to 7 can you get the answer of x can you get the answer of y can you get the answer of z is that impossible no it is not possible because of a linear equation theory em cheptadante in the linear equation just count that how many unknowns are there 1 2 3 here how many unknowns are there 3 unknowns are there okay
So if the equation contain that how number of unknowns is must be equals to number of equations, number of unknowns is equal to number of equation, then only we can get the solution of the equation. అంటే మనకు రెండు ఈక్వేషన్లు అన్నోన్లు ఉన్నాయి. దీంట్లో ఎన్ని అన్నోన్లు ఉన్నాయిరా? రెండు ఉన్నాయి. ఎక్స్ వై 1 + 1 2 అన్నోన్స్. 2 అన్నోన్స్ ఉన్నాయి అంటే ఎన్ని ఈక్వేషన్లు ఉండాలి మన దగ్గర? 2 ఈక్వేషన్లు ఉండాలి. 2 ఈక్వేషన్లు ఉంటేనే మనకు సొల్యూషన్ వస్తుంది. అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. హౌ మెనీ ఈక్వేషన్స్ ఆర్ దేర్? 2 ఈక్వేషన్. కెన్ యూ గెట్ ద సొల్యూషన్ ఆర్ నాట్? yes, very good. So how to solve it? X plus y is equal to √3. ఫస్ట్ ది రాస్తాం. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటిది? x minus y is equal to 0 రాస్తాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే మనం అడిషన్ మాత్రమే, అడిషన్లు చేస్తాం. ఏం చేస్తున్నా? అడిషన్ చేస్తున్నా. ఏం మార్చకు, ఏమీ మార్చకు, అడిషన్ చేయాలి. ఏం మార్చకుండా ఎప్పుడు చేయాలి సార్? ఒకదానికి ప్లస్ ఉంటుంది, ఇంకో దానికి మైనస్ ఉంటుంది. మనం రాస్తుంది 10th క్లాస్ ఎగ్జామ్, వాడికి తెలుసు ఎంత ఇవ్వాలనేది. ఓకేనా? ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది, మైనస్ ఉంది, డైరెక్ట్ అడిషన్. +2 - 2 వాల్యూ ఎంతరా? 0. +y - y వాల్యూ ఎంతరా? 0నే కదా సార్. ఈ రెండు క్యాన్సిలా? ఒకటి ప్లస్ లో ఉంది, ఇంకోటి మైనస్ లో ఉంది. ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 2x ఈజ్ ఈక్వల్ టు ఏంది? √3 + 0 √3. నాకు కావాలి ఏంటిది? ఎక్స్. ఇంటూలో ఉన్న 2 యువతలు పోతే మూతి మీద చేయి పెట్టుకుంటే ఆన్సర్ కరెక్ట్ అవుతుందా? ఏమి? √3/2. నా ఆన్సర్ ఏంటిది ఇప్పుడు? √3/2. ఎక్కడ ఉంది ఇది? సమజైందా? ఇది లీనియర్ ఈక్వేషన్ సింప్లిఫై చేసే పద్ధతి అన్న. ఇంకేమైనా ఈక్వేషన్ మీ వాడు ఈక్వేషన్ వేస్తే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడంటే 7x + 5y is equal to 12. ఫస్ట్ ఈక్వేషన్ ఇది. ఇంకో ఈక్వేషన్ 5x - 7y is equal to -2. ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఎక్స్ వాల్యూ కావాలి, వై వాల్యూ కావాలి. ఎట్లా చేయాలి? ఏం చేయాలా? సొల్యూషన్ ఏం చేయాలి? చేస్తున్నా సార్ అదే. ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి నాన్న. ఈ ట్రిక్ అప్లై చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పే ట్రిక్స్ ఈజీగా ఉంటాయి. ఎప్పుడు వస్తాయి అంటే మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. చెప్పినప్పుడే ఇంటే పోతుంది. ఒకటి చూడండి, ఈ ట్రిక్ మీకు రావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అనేది ఉందా? ఈ కాన్స్టెంట్ టర్మ్ అనేది రైట్ సైడ్ లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? రైట్ సైడ్ లో ఉండాలి. అంటే ఈ ఫామ్ లోనే ఉండాలి. అట్లా కాకుండా వేరే ఫామ్ ఏమైనా ఉంటుందా సార్ అంటే ఉంటది. ఇది 5x - 7y. ఈ -2ని యువతలకి ప్లస్ తీసుకొస్తే +2 అయిపోతుందా? అంటే ఇక్కడ మిగిలింది ఏంటిది? ఇంకా 0. ఇది ఇంకో కండిషన్ అన్నమాట. అంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత 0 ఉంది. ఇక్కడ ఏముంది? ఏదో ఒక టర్మ్ ఉంది. నాకు ప్రస్తుతానికి ఈ కండిషన్ గురించి మాట్లాడతలేదు. నేను సాల్వ్ చేసే ప్రాబ్లంలో ఏముండాలి సార్ అంటే ఈ కాన్స్టెంట్ టర్మ్ అనేది ఖచ్చితంగా రైట్ హ్యాండ్ సైడ్ లోనే ఉండాలి. పాయింట్ నెంబర్ 1 క్లియరా? ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్లకి రైట్ హ్యాండ్ సైడ్ లోనే ఇచ్చిన కాన్స్టెంట్ వాల్యూ.
పాయింట్ నెంబర్ 1 సాటిస్ఫైయా? అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే ఆ కండిషన్ లో ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది y వాల్యూ. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? y వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ రాదా సార్ అంటే వస్తుంది, కొద్దిగా ఓపిక పట్టాలి. ఓకేనా? ఇంతవరకు క్లియరా? కాన్స్టెంట్ టర్మ్స్ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉండాలి. అప్పుడు నాకు వచ్చే y వాల్యూ y ఈజ్ ఈక్వల్ అని పెట్టి ఒక పెద్ద డాష్ పెట్టుకోవాలి. అందులో ఏం రాయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ దగ్గరికి రా. నువ్వు రాస్తుంది y వాల్యూ కాబట్టి కొద్దిసేపు y పక్కన ఉన్న నెంబర్ని మర్చిపో. x ముందర నెంబర్ ఎంతనా? 7. కొద్దిగా గ్యాప్ పైకి ఇచ్చి 7 రాయి. కాన్స్టెంట్ టర్మ్ ఎంతరా? 12. దీనికి పక్కనే ఇది రాయి. ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించిన నంబర్స్ రాస్తున్నా. y ఫైండ్ అవుట్ చేస్తున్నా కాబట్టి x ముందు కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఎట్లా ఉంటే అట్లా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కి ఇక్కడ ఎంత ఉంది? x ముందల 5. కాన్స్టెంట్ టర్మ్ ఎంతరా? -2. ఇంతవరకు క్లియరా? ఇంతవరకు అర్థమైందా? ఇది న్యూమరేటర్ పార్ట్. ఇప్పుడు డినామినేటర్ కి రండి. డినామినేటర్ కి మళ్ళా ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ x వాల్యూ ఎంత? 7. y వాల్యూ ఎంత? 5. డినామినేటర్ లో ఏం రాస్తున్నా? x రాస్తున్నా, పక్కనే y వాల్యూ రాస్తున్నా. ఎంత ఉంటే అంత రాస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తో పని అయిపోయింది. సెకండ్ ఈక్వేషన్ దగ్గర రండి. x వాల్యూ ఎంత? 5. y వాల్యూ ఎంత? -7. అక్కడ ఎంత ఉంటే అంత రాయండి. అర్థమైంది? ఇంతవరకు క్లియరా? అది ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండని ఇట్లా రాయడానికి మనకి ఎంతసేపు పడుతుంది? 30 సెకండ్లు పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇగో ఈ నెంబర్ని దీంతో మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ వచ్చేది మనం చేసేది ఏంటంటే ఏ డి మైనస్ బిసి. మనం ఏం అప్లై చేయబోతున్నాం ఇక్కడ? ఏ, దీన్ని నేను ఏ అనుకుంటున్నా, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్ ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి. ఏ ఇంటూ డి, ఏ వాల్యూ ఎంతరా? 7. డి వాల్యూ ఎంతరా? -2. ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ రాస్తున్నా. బి వాల్యూ ఎంతరా? 12. సి వాల్యూ ఎంతరా? 5. ఓకే, న్యూమరేటర్ పార్ట్ పని అయిపోయిందా? మనకు వచ్చు కదా కూడికలు తీసివేతలు. సేమ్ సిమిలర్లీ డినామినేటర్ ఆల్సో 7 ఇంటూ -7 మైనస్ 5 ఇంటూ 5 ఏడి మైనస్ బీసీ అన్న. ఇప్పుడు న్యూమరేటర్ చూడండి. 7 ఇంటూ 2 14, మైనస్ ఉంది కాబట్టి -14. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పెడుతున్నా. 12 5 ఎంతరా? 60. డినామినేటర్ కి రండి. 7 ఇంటూ 7 49, మైనస్ ఉంది కాబట్టి -49 -25 అయిపోయిందా? 60 ఇంటూ 14 ఎంతరా? 74. ఏ 74 అది? -74. డినామినేటర్ 49 ఇంటూ 24 49 -49 -25. ఈ 25 లో ఒకటి తీసుకొస్తే 50 అవుతుంది. 50 + 24 74. ఏ 74 రా? -74. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. 74 1 జా 74 1 జా. అంటే నా y వాల్యూ ఎంతనా? నా y వాల్యూ ఏమొచ్చింది? 1. వన్స్ నీకు y వాల్యూ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇచ్చిన ఏదో ఒక ఈక్వేషన్, out of 2 equations you can select any one equation, that is your wish. Just substitute that instead of y value is equal to 1, you will get that x value. So I am substituting from the equation 1, 7 into x plus 5 into 1 is equal to 12. 7x is equal to 12. This 5 into 1 5. 5 comes to right hand side, -5. 12 minus 5 7. X is equal to 7 by 7. So my x value how much? 1.
Now my x value is a 1 and y value is also 1. Okay, my answer enta x value is 1, y value is also 1. అర్థమైందా సొల్యూషన్? దీంట్లో ఇప్పుడు మీకు ఏమైనా అర్థం కానిది ఏమైనా ఉందా? ఇది ఒక్కటి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఇదే మోడల్లో మీకు వచ్చేస్తుంది. వీడియో రికార్డ్ చేసి మళ్ళా పంపిస్తా, ఇక్కడ నుంచి చూడండి. ట్రై టు సాల్వ్ మోర్ సమ్స్ రా. y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కాన్స్టెంట్ రైట్ హ్యాండ్ సైడ్ లోనే ఉండాలి. మరి x వాల్యూ చేయొద్దా సార్? వాడు రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నప్పుడు నువ్వు దాన్ని లెఫ్ట్ సైడ్ కి తీసుకొచ్చే పని చెయ్యకు. డోంట్ డూ దట్. ఆయన క్వశ్చన్ ఎట్లా ఇస్తే అట్లానే తీసుకోవాలి. సార్ ఆయన రైట్ సైడ్ ఇచ్చాడు కానీ నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నా, పోనీ వాడే లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు నేను రైట్ సైడ్ తీసుకున్నా, నువ్వు ఏం గెలకకు. వాడు ఎట్లా ఇస్తే అట్లా చేయి. ఒకవేళ ఆయన రైట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాడు అనుకో, నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాడే ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? x ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు నువ్వేం చేయాలి? x. ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్ తీసుకున్నాం. సమ్ ఏంటిది? 2x ప్లస్ 6y మైనస్ 5 ర్యాండమ్ గా తీసుకుంటున్నా. ఇంకోటి ఏంటిది? మైనస్ 7x మైనస్ y ప్లస్ 8 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయా రైట్ సైడ్ ఉన్నాయా? లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్ సమ్ లో ఏం చెప్పినా, రైట్ సైడ్ లో ఉంటే y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాన్స్టెంట్ టర్మ్స్ రైట్ సైడ్ ఉంటే y, మరి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇప్పుడు x ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు, ఇంతకు ముందు y వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు y వాల్యూని తీసుకోలే మనం పైన న్యూమరేటర్ పార్ట్ లో. ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి x తీసుకోకూడదు. అంటే 6 మైనస్ 5. నెక్స్ట్ ఇక్కడ x వాల్యూ x తీసుకోకూడదు కదా. y వాల్యూ ఎంత నాన్న? -1 అండ్ 8. డినామినేటర్ xy. x వాల్యూ ఎంత? 2, 6. x వాల్యూ ఎంత? -7 -1. కండిషన్ ఈజ్ సేమ్. AD మైనస్ BC రా. AD మైనస్ BC. ఫస్ట్ ఇది A B C D. A వాల్యూ ఎంత? 6 into 8 మైనస్ B వాల్యూ ఎంత? మైనస్ ఇచ్చిండాడు. B వాల్యూ ఎంత? -5. C వాల్యూ ఎంత? -1. ఎట్లా ఇస్తే అట్లా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 into -1 ఫార్ములాలో ఉన్న మైనస్ రాస్తున్నా. B into C. B వాల్యూ ఎంత? 6. D వాల్యూ C వాల్యూ ఎంత? -7. 6 8 48. ఇక్కడ చూడండి 5 into 1 5. మరి సింబల్ ఏంటిది? ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, మళ్ళా ప్లస్ పోయి ఈ మైనస్ తో మల్టిప్లై అయింది. ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ ఏమైంది? మైనస్. ఓకేనా? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 into -1 -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 6 7 42. ఈడికి వస్తే 48 minus 5 43 by 42 minus 2 42. సారీ 40. ఇప్పుడు నా x వాల్యూ ఏమొచ్చిందిరా? 43/40. ఇప్పుడు మనం ర్యాండమ్ గా తీసుకున్నాం కాబట్టి ఆన్సర్లు ఇట్లా వచ్చినాయి. ఎట్లయినా కానీ ఈ x వాల్యూ తీసుకుపోయి ఇక్కడ రాస్తే మనకు y వాల్యూ వస్తుందా రాదా? ఏం రాయాలి? 2 into x వాల్యూ ఎంత? 43/40 plus 6x minus 5 is equal to 0. 2 1s are 2 10s are. ఇదేమైంది? 4.3 అయింది. ప్లస్ 6y. సార్ 43/40 కదా సార్? 43/40 నా? ఓకే, ఇది 20 అయింది ఇక్కడ. దీన్ని మొత్తం ఇక 43/20 రాద్దాం.
ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 5. ఇది కూడా యువతలకు వస్తే -43/40. మీకు ఎల్సిఎంలో వచ్చుగా, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తారు కదా, నేను చేయనక్కర్లేదుగా. ఎల్సిఎం ఏమవుతుంది 40, 45 ఎంత 200, 45 ఎంత 200 ఎస్, -43, 200 - 43 ఎంతరా 63 73 67/40. డినామినేటర్ లో ఉన్న 6 ఇంటూలో ఉన్న 6 మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 6y కదా. ఈ 6 ఎక్కడికి వస్తుంది, ఇంటూ కిందికి వస్తుంది. అంటే మనం ర్యాండమ్ తీసుకున్నాం కాబట్టి నెంబర్లు పెద్దగా వస్తున్నాయి. 6 4 24, 240. y వాల్యూ ఎంత 67/240. అర్థమైందా? మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ మోడల్లో చేయడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా సమ్స్ వస్తాయి. నెక్స్ట్, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నిన్నటి క్లాస్లో? దీంతో ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది అన్న. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నిన్న చెప్పిన, నిన్నటితోనే అయిపోయింది. మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అన్ని సమ్స్ మనం చెప్పినట్టే చేయండి, మీ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ అవుతుంది, స్పీడప్ అవుతుంది. వన్స్ క్యాలిక్యులేషన్ మైండ్లో ఫాస్ట్గా జరిగితే ఆటోమేటిక్గా ఏ సమ్ అయినా వస్తుంది అనేది నా గట్టి నమ్మకం. కూడికలు తీసివేతలు బాగా వచ్చినాయంటే ఏ సమ్ అయినా వస్తాయి. నా ఎనీ డౌట్స్? డౌట్ ఏంటిది? మన ఎగ్జామ్ ఎప్పుడు? 17th. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రోజు టైం టేబుల్ వేసుకోండి, డైలీ షెడ్యూల్ వేసుకోండి. రోజుకు 3-4 సబ్జెక్టులు, రోజుకు మినిమం టు 10 అవర్స్ చదవాలి. మీరు మినిమం 10 అవర్స్ చదివితేనే సీట్ వస్తుంది. ఈ 20 రోజులు చదివితే సీట్ వచ్చేస్తుంది. వన్ సీట్ వచ్చి, గవర్నమెంట్ సీట్ వచ్చి, మంచి టాప్ కాలేజీలో రామంతపురం, మాసప్ ట్యాంక్ జాయిన్ అయిన తర్వాత నువ్వే కాదు, మీ ఇంటి పక్కన వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, మీ స్కూల్ వాళ్ళందరూ నీ గురించే మాట్లాడుకుంటారు. ఇంకో ఆప్షన్ ఉండదు వాళ్ళకి, ఇంకో ఆప్షన్ ఉండదు అనమాట. మన గురించి మాట్లాడుకోవడమే ఉంటుంది. పక్కింటి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఇంకేమైనా ఆప్షన్ ఉంటుందా అంటే, ఇంకో పని ఏమైనా ఉంటుందా అంటే, ఇంకో పని ఏమి ఉండదు. అదే సిద్ధార్థ్ గారికి మాసప్ ట్యాంక్ వచ్చిందిరా, ఫ్రీ సీట్ వచ్చిందిరా, నవ్వుతావేందిరా, 10 పాయింట్స్ వచ్చినప్పుడు కొట్టలేవా? కొట్టచ్చు సార్. ఇంకేం మరి? అంటే సీటు కొట్టాలంటే రోజుకు 10 గంటలు చదవాలి. ఎన్ని గంటలు చదవాలి? రోజుకు 10 గంటలు చదవాలి. ఉన్న 4 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు డివైడ్ చేసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ టాపిక్లు అయిపోయినాయి. నేనే ఒక 5 టాపిక్లు ఏమో చెప్పాను అనుకుంటా. ఈ టాపిక్లు చేయండి, దీనికి తోడు మిగతా టాపిక్లను కూడా కవర్ చేయండి. ఇంకో ఈ 3-4 డేస్, ఈ 30 వరకు నేను చెప్తాను ఎట్లాగో క్లాస్లో. ఓకే, ఈ 30 లోపు ఇంకో 2 చాప్టర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వాట్ ఎవర్ మేబీ, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి, ఫోకస్ ఆన్ యువర్ వర్క్, ట్రై టు గెట్ ద సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ రా. సారీ, నీకు కాదన్న, ఇది పాలిసెట్ ఉంటుంది కదా 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి. ఇప్పుడు మీకు ఇప్పుడే స్టార్టింగ్ కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఆరా? ఓకే నాన్న, థ్యాంక్ యూ, బాయ్. Thank you, sir.